అందరికీ నమస్కారం. మేము ఏఓఎస్ఆర్పి సభ్యులం. ఈరోజు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే మరియు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా యనమల కుదురు కేకే క్రికెట్ అకాడమీలో చిన్నపిల్లలతో ప్రోగ్రాం చేద్దామని వచ్చాం. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎందుకు పెట్టారంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన విద్య అందాలి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ గురించి, మనుషులకున్న హక్కుల గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ జనవరి 24ని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా నిర్ణయించారు. అదేవిధంగా 1966 జనవరి 24వ తేదీన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజును పురస్కరించుకొని 2008వ సంవత్సరంలో మన భారత ప్రభుత్వం వారు జనవరి 24ని నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా డిక్లేర్ చేశారు. అసలు బాలికల్ని ఎందుకు మనం రక్షించుకోవాలి అంటే అమ్మ స్వరూపాలని చెప్పేసి బాలికలందరినీ వివక్షతకు గురి చేస్తున్నారు. బిఫోర్ ఇండిపెండెన్స్ కన్యాశుల్కాలు పేరుతో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. వితంతు వివాహాలు ఇవన్నీ చాలా వచ్చినాయి. సతీ సహగమనాలు, చైల్డ్ మ్యారేజెస్, వరకట్నం పేరిట ఆడపిల్లలకి తల్లిదండ్రులు జన్మనివ్వాలంటేనే ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ పోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేవి బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వాలకి అందరికీ రుణపడి ఉంటాం. మనం బాలల్ని కాపాడుకోవాలి. అందుకనే మన ప్రధానమంత్రి మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అన్నారు. ఆ నిదానంతో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ టు ఆల్. ఈ లింకు, ఈ వీడియోతో పాటు మీకు మెయిన్ వీడియో లింకు యాడ్ చేస్తున్నాం, అందరూ చూడగలరు. థ్యాంక్ యూ.